ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ రథసారథి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు మందా మహిపాల్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద భారీ ధర్నా నిర్వహించిన కార్యకర్తలు చేతుల్లో పెనాయిల్ బాటిల్స్ పట్టుకుని నిరసన తెలిపారు. ఇందిరాగాంధీ వంటి మహనీయురాల్ని మహిళా లోకాన్ని అవమానించేలా మాట్లాడిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు కరగడానికి ఈ పెనాయిల్ బాటిల్స్ తెచ్చామంటూ నేతలు మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరమ్మ పేరును సారాకు ముడిపెట్టడం తెలంగాణ ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడమేనని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ స్వయంగా బీజేపీ అగ్రనేత వాజ్పేయి ఇందిరాగాంధీని ఉక్కు మహిళ దుర్గాదేవి అని కీర్తించారని, అలాంటిది రాకేష్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆమె చేసిన త్యాగాల వల్లే నేడు దేశం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ఆర్మూర్ ప్రజలు ఎమ్మెల్యే తీరును గమనిస్తున్నారని, వెంటనే ఆయన మీడియా ముందుకొచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఎడ్డిగారి నిఖిల్, హరీష్ సాయితో పాటు ఇసుబ్, దమ్మాయి శ్రీను, దోడ వెంకటేష్, ప్రభుదాసు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ఇప్పసారా గురించి మాట్లాడుతూ మన మాజీ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈరోజు నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి రాకేష్ రెడ్డి గారు, ఎందుకంటే ఆర్మూర్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు అసెంబ్లీలో వెళ్ళి ఆర్మూర్ ప్రజల యొక్క సమస్యలు కానీ ఆర్మూర్ అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ ఆయన ఇప్పసారా గురించి మాట్లాడుతూ, అదేవిధంగా ఇప్పసారా పైన ఇందిరాగాంధీ గారి పేరు పెట్టకండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈరోజు భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. అటువంటి మాకు మీరు సలహాలు ఇచ్చి అన్నింటిపైన ఇందిరాగాంధీ గారి పేరున్నది, ఇప్పసార పైన ఇందిరాగాంధీ గారి పేరు పెట్టకండి అని చెప్పేసి మీరు చేసిన వ్యాఖ్యలు అవి మీరు మీ విజ్ఞతకే వదిలేస్తూ, అదేవిధంగా మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు మీరు బహిరంగంగా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి మీరు క్షమాపణ ఇందిరాగాంధీ గారికి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మీరు ఒక్కసారి ఆలోచించండి. అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, ఇప్పసారా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పసారాని మనం చేసి అమ్మితే బాగుంటుంది, దానికి ఇందిరాగాంధీ పేరు పెట్టద్దు అని చెప్పడం ఎందుకు సలహాలు ఇస్తూనే ఇటు మీరు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా మహిళలో కానీ కించపరిచే విధంగా నిండు సభలో మీరు మాట్లాడిన తీరు ఆర్మూర్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ గమనిస్తున్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే ఇందిరాగాంధీ గారి పేరుని పెట్టద్దు, ప్రతి దానిపైన ఇందిరాగాంధీ పేరున్నా అని చెప్పేసి మీరు మాట్లాడారు.